నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సభ్యులు అమరజీవి ఆర్ సుగుణమ్మ గారికి అశ్రు నివాళులర్పించిన డోన్ మండల సిపిఐ కార్యదర్శి బి నారాయణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు లలితమ్మ, డోన్ మండల కార్యదర్శి జి పృథ్వీ కుమార్, అధ్యక్షుడు జి హరికృష్ణ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దివాకర్, రజాక్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎన్కే రామ్మోహన్, ఏఐవైఎఫ్ నాయకులు రాఘవేంద్ర, విజయ్, నాగరాజు, ఏఐవైఎఫ్ఎస్ ఎండల కార్యదర్శి మనోజ్ తదితరులు కూడా పాల్గొన్నారు. అంతే సుగుణమంటే డైనమిక్, ఆమె తయారు చేసుకోలేదు, తెచ్చుకోలేము, కాకపోతే ఆమె ఆశయాలు మాత్రం ముందుకు తీసుకుపోగలము. అంతే తప్పితే మన ముందున్నటువంటి మరొక ఏ విషయంలోనైనా సరే ఆమె ఈరోజు సమస్య అంటే ఒక డ్యూటీ లెక్క ఆమె ఫిక్స్. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ బందోబస్తు డ్యూటీ చేస్తారు ఇవ్వడంటే ఈమె కూడా అలా ఒక్కసారిగా ప్రోగ్రామ్ ధర్నా అంటే ఆమె ప్రిపేర్ అయిపోయింది. ఆ స్థాయిలో ఆమె కూడా ఉంటుంది కాబట్టి ఆమె ఒక అమ్మలాగా మాకు ఒక అక్కగా మాకు చాలా దగ్గర ఉంది కాబట్టి నేను చూశాను కాబట్టి ఆమె వాడతీరు కానీ ఆమె పని విధానం ఎక్కువ శ్రమించింది కాబట్టి ఆమెను ఈ విధంగా మనం చూడడం చాలా బాధాకరం. కాబట్టి ఈ అవకాశం అధ్యక్షుల వారు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన సుగమ్మ గారి మొదటి మొత్తాన్ని కట్టుకోవడం చాలా బాధాకరం. నిజంగా మా ఉద్యోగంలో ఒక ధైర్యం అంటే సుగమ్మ ఇచ్చేటువంటి నినాదం కానీ సుగమ్మ మాట్లాడే మాట కానీ ఉద్యమానికే ధైర్యం. లేదా మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, ఎవరైతే అధైర్యంగా ఉంటారో, లేదంటే చురుగ్గా లేరో, ఆమె స్లోగన్తో ఆమె మాటతోనే ఉద్యమము ఉగెత్తుతారు పైకి. అలాంటి చురుకుదనం ఉన్నటువంటి ఒక క్రియేట్ చేసి ఒక సమస్యని పరిష్కారం చేసేందుకోసం ఉద్యమాన్ని రూపించే దాంట్లో పెద్ద గిట్ట మరి అలా కోరుకోవడం చాలా బాధాకరం. మనం ఏదేమైనా సరే ఈరోజు మొదటి పద్ధతులు అనానుకూల పరిస్థితులు ఉన్నా సరే మరి లత్తమ్మ అలాగే బాలమ్మ గారు అలాగే అందుతో పాటు పనిచేసేటువంటి వెనక అలాగే ఎస్ఐమ్మ, రామాదేవి, అంగన్వాడీ నుంచి చూసిన మిగతా రంగాలకు సంబంధించి పార్టీ కానీ పార్టీ శ్రేణులు కానీ సుగమ్మ అన్ని విషయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం జరిగిందని జరుగుతుందంటే లేదా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేశారంటే వాళ్ళు ఎంత వాడినా సరే అది ఎస్పీనా డిఎస్పీనా ఎవరైనా సరే చివరికి మన ఇంటి వల్లనే జరిగినటువంటి ఉద్యమం మనం చూసినాం. మన ఆఫీస్ దగ్గర జీప్ వస్తే జీపు తిరిగి మన నాయకుని ఎక్కించుకొని పోతా ఉంటే జీపు అడ్డపడుతుంది. అలాగే పాత బస్టాండ్లో ఉద్యమం జరిగితే జీపు అడ్డపడుతుంది. పోలీసులు ఒక రకంగా మీరు ఇంత ఏదమ్మా పోలీసులు స్టేషన్తో మంచి అనుబంధాలు ఉన్నాయి, నువ్వు మా మీదకి అసలు ఇంత శత్రుత్వంతో తిరుగుబాటు చేస్తున్నాం, ఇది కరెక్ట్గా సుగమ్మ అంటే అదే సార్ నేను ఆ డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ నిజాయితీ చేస్తా, ఉద్యమంలో ఉద్యమ నాయకురాలు నేను చేయక తప్పదు, నేను లేచే ప్రసక్తే లేదు, మా నాయకుడికి 20% చెప్పి మరి పోలీసులతో కొట్లాడినటువంటి పరిస్థితి, పోలీసులు నిర్దేశించిన పరిస్థితి. అలాగే మన ఐసీడీఎస్ సంబంధించి ఎవరైనా ఆడపిల్లలకు సంబంధించి ఏదైనా ఆపదలో వచ్చినటువంటి వాళ్ళని ఎవరైనా చేస్తే ఐసీడీఎస్కి అప్పచెప్తే వాళ్ళందరూ కూడా అప్పులో చేసుకొని ఇంట్లో పెట్టుకొని వారం రోజులు 10 రోజులు అమ్మాయి అయితే తెలంగాణ అమ్మాయి మన ఐసీడీఎస్ ఆఫీస్ నుంచి అప్పచెప్తే పోలీసులు 1 సంవత్సరం ఇంట్లో ఉంది ఆమె ఇంట్లో. నిజంగా మన ఇంటికి ఒక బంధు వస్తే 1 రోజు భరించడం లేదంటే వారం రోజుల లోపల వీళ్ళేం పోతారు లేదని అనే భావన వస్తుంది ఈ కాలంలో. కానీ ఆ భావన ఒక 6 నెలల సంవత్సరం పాటు ఇక్కడ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని మోసం చేసింది. మరి ఎవరో బంధువులు తిరిగి వస్తే ఆయన అప్పచెప్పలేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ద్వారా అలాగే పోలీస్ స్టేషన్ ద్వారా అమ్మాయిని నా ఇంట్లో పెట్టుకున్నాను. తిరిగి నా ఆఫీస్కి పోలీసు వాళ్ళు ఇండిపెండ్ చేస్తే నా ఆఫీస్కి వచ్చి స్వాధీనపరచగా నా ఇంటికి రావద్దని చెప్పి హెచ్చరిక చేసి తల్లిదండ్రులు ఏంటచ్చు ఆయన తల్లిదండ్రులు కరెక్ట్ చూసుకుంటే అమ్మాయి ఎందుకు వస్తుంది ఇట్లా నేను కరెక్ట్ లేదని చెప్పేసి వాళ్ళకు వెళ్ళించి వాళ్ళ ప్రూఫ్స్ అని తీసుకొని మన ఆఫీస్లోనే పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది ఒకసారి మందరం కృతజ్ఞత చెప్పేది అంటే ఈ రోజు నాకు ఫోన్ చేసినావు తల్లి మాట నాకు తల్లి లేదని చెప్పేసి ఆ అమ్మాయి తిరిగి అంటే ఒక పక్క మహిళలకు సంబంధించిన ఆందోళనలో కానీ మహిళా సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ అలాగే అంగన్వాడీ ఉద్యమంలోనే ఆమె ఉద్యమంలోనే ఊపిరి ఆగిపోయింది, ఉద్యమంలోనే ఆమె కింద పడిపోయింది. ఏదో జబ్బర్షీట్లో లేదండి కానీ ఆమె ఆరోగ్యం బాగలేదని ఒంటి తెలిసినా క్యాన్సర్ అని తెలియకపోయాడు. కానీ ఆరోగ్యంగా లేననే విషయం తెలిసినా సరే వర్గాలకు న్యాయం జరగాల, నేను బతికినగానే
దళిత మంది ఇప్పుడు కొట్లాడేది మాట్లాడేది. నువ్వు నేను బతుకున్నానే పెన్షన్ని సాధించిన తర్వాతే మరి మనం రిటైర్మెంట్ కావాలా, మన రిటైర్మెంట్ కార్మికులకి వర్కర్లకి మేలు జరగాల, మనం పెన్షన్ సాధిస్తే అందరికి మేలు జరుగుతుంది. ముసలి వయసులో మనం మీలో కష్టపడి తక్కువ జీతంతో పనిచేసినాం, రిటైర్ అయిన తర్వాత మనకు పెన్షన్ వస్తే జీవితాంతం మనకు ఉపాధి ఉంటుందని చెప్పేసి మరి ఎప్పుడు మీటింగ్లో చెప్పేది. ఇంకా నా ప్రాణం పైన పర్లేదు, మీరు టెంట్ వేపిస్తాము, మీరు మాకు అండగా ఉండండి, నేను టెంట్లో సవరణ కావాలా, పెన్షన్ రావాలా, నెక్స్ట్ జీతాలు కాదు, నెక్స్ట్ అదే డిమాండే కొంత సపరేట్గా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేది. ఇక్కడే కాదు అంగన్వాడీ నియోజకవర్గం, ఇక్కడే కాదు రాష్ట్ర స్థాయిలో ఏఐఓఎఫ్ జాతీయ మహాసభల 15 నుంచి మే 15 నుంచి 18 వరకు మన తిరుపతి ప్రాంతంలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు స్థానిక డౌన్ ప్రాంతంలో ఈ కార్యక్రమం సిపిఐ కార్యాలయంలో లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా వేలాది మంది కూడా జరిగేటువంటి జాతీయ మహాసభలకు కంపల్సరీగా మనదిగా భావించి మనమందరం కలిసికట్టుగా కార్యక్రమం జీవనం చేసడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎందుకు కృషి చేయాలనే విషయానికి వస్తే ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి కానీ నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు ఇస్తానటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా సూపర్ 6 పథకాలలో కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకర విషయం. వాటితో పాటు కూడా మనం చూస్తున్నాము, మనం కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కానీ ఒక్క నోటిఫికేషన్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడలేని పరిస్థితి. మెగా డిఎస్సి విడుదల చేసి కూడా చాలా రోజులు అవుతున్నా కూడా దాన్ని అమలు పరచడానికి కూడా ఈ పద్ధతికి కూడా ఈ ప్రభుత్వము అమలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాను. తండ్రి ఏమో సీఎం చంద్రబాబు గారు, కొడుకు గారేమో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇద్దరైంది కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఇంతవరకు ఒక్క నిరుద్యోగ నోటిఫికేషన్ పూర్తి చేయకపోవడం అంటే ఇంతకంటే బాధాకర విషయం ఏం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే నిరుద్యోగుల పైన మీరు వాగ్దానాలు చేసి గెలిచారో ఈరోజు మేము అవే అమలు చేయమని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. వాటితో పాటు కూడా ఈరోజు పోలీస్ పోస్టులు విడుదల చేశారు, అందులో భాగంగా ఫిలిమ్స్ జరిపారు, స్పోర్ట్స్ జరిపారు, కానీ ఇంతవరకు మెయిన్స్ జరపడానికి కూడా ఈరోజు తద్దనబద్దన అవుతున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, రాష్ట్రంలో 2,30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటితో పాటుగా నెలకు కూడా వేలాది మందిగా ఈరోజు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతూ నిరుద్యోగత పెరుగుతున్న తరుణంలో మీరు ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా చిన్న కొట్టేట్లు లేకపోవడం అనే విషయం చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం గమనించి నిరుద్యోగులకు అండగా ఉండేదానికి ప్రయత్నం కంపల్సరీగా చేయాలి. అందులో ఈ సమస్యల పరిష్కార మార్గంగా తీసుకుపోయే విధంగా యువకులకు అర్థమయ్యే విధంగానే ఈ యొక్క ప్రశ్నలకు అర్థం తెలియజేసేదానికే ఈ జాతీయ మహాసభను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతీయ మహాసభను విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేసి మీరందరూ కూడా వేలాది మందిగా తరలి రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వాటితో పాటు అతి విచిత్రమైన విషయం ఏంటంటే మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వినోదం జరుపుకుంటున్నారు. అంటే ఇప్పటికీ వినోదం మీరు జరుపుకుంటున్నారంటే మీ వినోదాన్ని తప్పు పడడం లేదు. ఈరోజు మీరు అధికారంలో వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది, అయినప్పటికీ కూడా ఇంతవరకు మీరు ఏమి సాధించారనే వినోదాలకు మీరు జరుపుకుంటున్నారో మాకు అర్థం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వము అన్ని కలిసి అయినా మీరే, ఇక్కడ ఉండేది కూడా మీరే, అయినా కానీ కూడా ఈరోజు నిరుద్యోగ వృద్ధి లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఈరోజు అధికారం చేపట్టినాక ఆయన కంటే మేమే తక్కువ అని చెప్పేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఆయన తానాడీలు తందనాల విధంగా తయారయ్యారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటి పసిగట్టడానికే పరిష్కార మార్గం దిశగా పోవడానికే జాతీయ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే మన ఈ జిల్లా ప్రాంతం నుంచి కూడా వేలాది మంది కూడా యువకులు తరలి రావాలి, ఈ జాతీయ మహాసభ విజయవంతం కోసం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నాగరాములు ఏఐఓఎఫ్ జిల్లా కార్యదర్శి. అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభలు 17వ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో
మహాసభల ముఖ్య ఉద్దేశం ఏమంటే హక్కుల కోసం యువత, అవకాశం కోసం యువత అనే నినాదంతో హలో యువత చలో తిరుపతి అనే స్లోగన్స్ తీసుకొని యువతకి అవగాహన కల్పించి సమాజం పట్ల వాళ్ళని చైతన్యవంతులు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలను ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దడమే యువత ముందున్న లక్ష్యమని వారికి తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యం కోసం మతాల పట్ల కులాల పట్ల దేశాలు రగిలించి ఈ దేశాన్ని ఒక ఆటలు ఆడుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళతో పాటు వంత పాడుతూ ఏ విధమైనటువంటి ఇచ్చినటువంటి హామీలు పథకాలను కూడా ఏమి ఇవ్వకపోగా చేయలేము చేస్తామనేది కూడా లేకుండా అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీ అని సంతకం పెట్టిన 10 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇట్లాంటి నిరుద్యోగులు ఎక్కువగా అంటే రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువ తీవ్రతం అవుతుంది. ఈ సమస్యను కూడా త్వరితగతిన తీర్చాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. నా పేరు